ఈ వీడియోలో వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్‌కి బ్యానర్ ఎలా సెట్ చేయాలో ఈజీ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను వేరే ఛానల్స్ చూసాను. మల్టిపుల్ అంటే చాలా టైం పట్టింది మొత్తానికి ఫైనల్‌గా ఇక్కడ ఈజీ వేలో 10 మినిట్స్‌లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు క్రియేట్ చేయడము. సో, ఇక్కడొచ్చేసి నేను మనకి యూట్యూబ్.com ఓవరాల్‌గా ఇదైతే నేను ల్యాప్‌టాప్‌లో చూపిస్తున్నాను. సో, మీరు సేమ్ వే మొబైల్‌లో కూడా చేసుకోవచ్చనమాట. సో, బ్యానర్ అంటే యూట్యూబ్ బ్యానర్ అంటే ఏం లేదు. ఇక్కడ మనకి మన ఛానెల్‌కి అబోవ్ వస్తుంది గదా! ఇదే యూట్యూబ్ బ్యానరు. ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇక్కడ చెప్తాను. ఇంకొకటి ఇది క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడ అప్‌లోడ్ చేయాలి అనేది studio.youtube.comకెళ్ళిపోతే మనకి మన ఛానెల్‌లో కస్టమైజేషన్ ఉంటుంది. లెఫ్ట్ మోస్ట్‌లో కస్టమైజేషన్. ఈ కస్టమైజేషన్‌లో చేంజ్ బ్యానర్ ఇది ఆప్షన్ అన్నమాట. వన్స్ క్రియేట్ అయిన తర్వాత చేంజ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఈ బ్యానర్ వచ్చేసి నేను canva.comలో క్రియేట్ చేస్తున్నాను. ఈ canva.com మనకి ల్యాప్‌టాప్‌లో సేమ్ ఉంటుంది. మొబైల్‌లో కూడా సేమ్ చేసుకోవచ్చు. వన్స్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి రైట్ మోస్ట్ టాప్‌లో క్రియేట్ డిజైన్ ఉంటుంది కదా! ఈ క్రియేట్ డిజైన్ క్లిక్ చేసిన తర్వాత మనము యూట్యూబ్ బ్యానర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో, ఇక్కడ యూట్యూబ్ బ్యానర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ ట్యాబ్‌లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ టెంప్లేట్స్ క్రియేట్ చేసుకోవాలి. టెంప్లేట్ ఫస్ట్ ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ టెంప్లేట్ ఏంటి డిఫరెంట్ టెంప్లేట్స్ ఇస్తుంది క్యాన్వాలో. ఇదేమి పెయిడ్ కాదు. ఫ్రీ వర్షన్‌లో కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి పెయిడ్ ఏంటంటే ఇక్కడ ప్రో ఉంది కదా! అప్‌గ్రేడ్ టు క్యాన్వా ప్రో ఇవి వచ్చేసి మనము ప్రీమియం అన్నమాట. ప్రీమియం టెంప్లేట్స్ బై చేసి చేసుకోవాలి. సో, ఫ్రీలో కూడా చాలా ఉన్నాయి మల్టిపుల్. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇదన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన కలరు ఏంటి ఓవరాల్‌గా చూసుకొని, సో, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. బేస్డ్ ఆన్ దట్ మీరు బ్యూటిఫుల్‌గా మిగతా వాటికి కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోండనమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రూలర్ కనిపిస్తుంది. హారిజాంటల్‌గా, వర్టికల్‌గా. ఈ రూలర్‌లో ఇనీషియల్‌గా ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి రాదు. షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తే వస్తుందనమాట. సో, ఇక్కడ నేను షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను. సో, ప్రెస్ చేసిన తర్వాత చూసారా రూలర్ పోయింది. రూలర్ కావాలన్నా కానీ సేమ్ షిఫ్ట్ ప్లస్ ఆర్ అన్నమాట ఇక్కడ. ఇంకొకటి డైమెన్షన్స్ రూలర్‌ని మనము ఓవరాల్‌గా డైమెన్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగానే చెప్తున్నాను. వర్టికల్‌లో 2053/507 వర్టికల్లు. హారిజాంటల్ వచ్చేసి 932/508 అన్నమాట. ఈ డైమెన్షన్స్‌లో మనము రూలర్స్‌ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను వర్టికల్‌ని సెట్ చేస్తున్నాను. సో, వర్టికల్ ఇలా మూవ్ చేస్తే ఇది హారిజాంటల్. ఇలా ఇది తీసుకొని ఈ రూలర్‌ని తీసుకొని మూవ్ చేస్తే వర్టికల్ అన్నమాట. సో, వర్టికల్ వచ్చేసి 2053 నేను ఇక్కడ సెట్ చేశాను. ప్లస్ ఆర్ మైనస్ 5 ఓకే ఫైన్ అన్నమాట. ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ అయితే నేను మెన్షన్ చేసినవి. నెక్స్ట్ ఇంకొక రూలర్ వచ్చేసి 507. సో, ఈ 507 దగ్గర రూలర్‌ని ఇలా పెట్టేసుకొని స్టాప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హారిజాంటల్ 932 హారిజాంటల్ ఇక్కడ నుంచి పుల్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 932. ఇంకొకటి వచ్చేసి 508 అన్నమాట. 508 దగ్గర ఇది వచ్చేసి 508. సో, సెట్ చేశాను ఫస్ట్ రూలర్స్ అయిపోయిన తర్వాత ఈ మిడిల్‌లో ఉంది కదా! ఈ మిడిల్‌లో మాత్రమే మన కంటెంట్ మొత్తం ఉండాలి. సో, ఇక్కడ వచ్చేసి ఇది ఎక్కువ ఉంది కాబట్టి రూలర్‌లోనే మొత్తం సెట్ చేసుకోవాలన్నమాట ఇది. మీరు ఓవరాల్‌గా గమనిస్తే ఈ రూలర్ ఈ హారిజాంటల్, వర్టికల్ మధ్యలో ఉంది కదా! ఇది వచ్చేసి టాప్. ఇది బాటమ్. ఇది వచ్చేసి రైట్ మోస్ట్ బాటమ్. ఇది వచ్చేసి లెఫ్ట్ మోస్ట్ బాటమ్ ఇటు సైడ్ వచ్చేసి మాక్సిమం ఈ లోపలే ఉండాలి మన కంటెంట్ మొత్తం కూడాను. సో, దానికి తగ్గట్టుగా ఇంకొకటి ఇక్కడ వేరే వాళ్ళ పిక్ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని కొట్టగానే వాళ్ళ పిక్ వెళ్ళిపోతుంది. సో, దీనిలో మనము మన ఫోటోస్‌ని, ఇమేజెస్‌ని పెట్టుకోవచ్చు. ఇక్కడ అప్‌లోడ్ ఫైల్స్ మన గ్యాలరీలో ఉన్నాయి. ఇక్కడ అప్‌లోడ్‌లో వస్తాయి. నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇన్ని ఉన్నాయి. సో, దీంట్లో నుంచి నేను ఏదో ఒకటి పిక్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇన్ని ఉన్నాయి నాయి. సో, ఇది తీసుకొని నేనేం చేస్తున్నాను దీన్ని జస్ట్ పుల్ చేసి దీంట్లో వదిలేస్తే ఇది ఆ రౌండ్ షేప్‌లోకి వచ్చేయాలి. సో, వచ్చేసింది చూసారా?
ఇంకొకటి ఈ ఇమేజ్ కూడా ఈ రూలర్లోనే సెట్ అయ్యింది. ఇంకొకటి ఈ లైట్ కలర్ ఆరెంజ్ ఉంది కదా, అది కూడా నేను పుల్ చేసి లోపలికి మూవ్ చేస్తున్నాను, ఎందుకంటే దాని బియాండ్ ఉండద్దు ఎప్పుడు ఇమేజ్ కూడా మొత్తం. సో ఇది మొత్తం ఇందులో నేను సెట్ చేసుకోవాలి మనం. సో ఇది ఇంకొంచెం చిన్నది చేస్తున్నాను. ఇంకేం ఇక్కడ మనం ఏంటంటే మొత్తం ఎలా బ్యూటిఫుల్గా ఉండాలో అలా అంతవరకు మనము లోపల కంటెంట్ని పెట్టుకోవాలి. సో సైజ్ వచ్చేసి నేను ఇది పెట్టాను, ఇక్కడ వచ్చేసి ఇది పెడుతున్నాను. సో ఇది కొంచెం పైకి కావాలన్నా కిందకి కావాలన్నా మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయిపోయింది కదా. ఇంకొచ్చేసి ఇక్కడ వాళ్ళ నేమ్ ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళ నేమ్ మన నేమ్ సెట్ చేసుకున్నాం ఇక్కడ. ఇంకొకటి ఇది వచ్చేసి ఇక్కడ మూవ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నేమ్ వచ్చేసి జస్ట్ నా నేమ్ రమణి అని ఇస్తున్నాను, రమణి లాక్స్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు మీ ఇష్టం వచ్చింది మీ నేమ్కి తగ్గట్టుగా మీరు పెట్టుకోండి. ఇక్కడ ఏమైంది, ఫాంట్ అనేది ఎస్ అనేది ఈ లైన్కి బియాండ్ ఉంది కాబట్టి దాన్ని సెట్ చేసుకోవడం కోసం ఇక్కడ అనమాట ఇది ఉంది కదా 120 నేను 80 తీసుకుంటున్నాను. 80 అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసింది, దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఫుడ్ బ్లాగర్, మీరు ట్రావెలా కుకింగ్గా మీరు ఏం చేసుకుంటారనేది దాన్ని బట్టి ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇంకోటి బెల్ ఐకాన్ అనమాట, బెల్ ఐకాన్ సైజ్ తగ్గించుకోవాలంటే జస్ట్ ఇలా పుల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సబ్స్క్రైబ్ బటన్, దాని కింద కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, సో అది వచ్చేసి మూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి ఇంతవరకు మూవ్ చేశాను. ఓవరాల్గా ఎంత అంటే మీరు ఏమేమి చేంజెస్ కావాలో ఎవ్రీథింగ్ ఈ మధ్యలో మాత్రమే చేసుకోవాలి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనము ఇక్కడ షేర్ ఉంది కదా రైట్ మోస్ట్ టాప్లో, షేర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ చేస్తే మనకి ఈ డౌన్లోడ్స్లో మన నార్మల్ ల్యాప్టాప్ ఉంటుంది కదా, ల్యాప్టాప్లో డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఒకసారి డౌన్లోడ్స్లోకి వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి టైం స్టాంప్లో చూసుకోండి, ఇక్కడ 229 ఉంది, 1429 ఇప్పుడు సిస్టమ్ టైం కూడా. సో ఆల్రెడీ మనకి డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఏంటి, బ్యానర్ రెడీ అయ్యి ఉంది. బ్యానర్ రెడీ అయ్యి ఉన్న తర్వాత మనం ఛానల్లో ఇక్కడ studio.youtube.comలో యువర్ ఛానల్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యువర్ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత కస్టమైజేషన్ ఆప్షన్, కస్టమైజేషన్ తర్వాత బ్యానర్ ఇమేజ్ ఉంది కదా, బ్యానర్ ఇమేజ్లో చేంజ్ ఉంటుంది. ఈ చేంజ్ దగ్గర సో ఇనీషియల్గా ఎలా ఉందో నేను చూపిస్తాను. సో చేంజెస్ అంటే మనము చేంజ్ చేసింది అప్లై అయిందా లేదా మనకు తెలియాలి కదా. సో చేంజ్ చేసిన తర్వాత ఏంటి, ఇక్కడ ఐకాన్ ఏముంది, ఈ ఫోటో పెట్టుకున్నాను, రమణి లాగ్స్ అని ఉంది. ఇక్కడేమో జానువిత్ రమణి నా వేరే పిక్ ఉందనమాట. ఇది మొత్తం చేంజ్ అవ్వాలి. సో ఇక్కడికి వచ్చి చేంజ్ క్లిక్ చేసిన తర్వాత ఇదనమాట జస్ట్ మనము ఇప్పుడు జస్ట్ డౌన్లోడ్ చేసింది. సో చూసారా, ఇక్కడ వచ్చేసి ఓవరాల్గా వియబుల్ ఆన్ టీవీ అయితే ఇలా కనిపిస్తుంది టీవీలో చూస్తే. ఇంకొకటి వియబుల్ ఆన్ డెస్క్టాప్ అనమాట, డెస్క్టాప్స్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇన్సైడ్ ఉంది కదా వియబుల్ ఆన్ ఆల్ డివైసెస్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో మనం అక్కడ రూలర్ సెట్ చేసాం కాబట్టి ఇంత క్లారిటీగా వచ్చింది. సో నెక్స్ట్ డన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము రైట్ మోస్ట్లో పబ్లిష్ ఉంటుంది. పబ్లిష్ చేస్తేనే మనకి చేంజెస్ మనం ఇప్పటిదాకా చేంజెస్ చేసాం కదా, ఆ చేంజెస్ అన్నీ అప్లికబుల్ అవుతాయి, అదర్వైజ్ అయితే అవ్వదు మనకి. ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను. సో పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్డ్ యువర్ చేంజెస్ అండ్ గో టు యువర్ ఛానల్ అనేది వస్తుంది. అంతవరకు ఇక్కడ చూడండి, చేంజెస్ పబ్లిష్, గో టు యువర్ ఛానల్. వన్స్ ఈ ఛానల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఇది మనకి ముందు ఉన్నది, దీన్ని నేను ఇప్పుడే చేంజ్ చేశాను కాబట్టి ఇది జస్ట్ రిఫ్రెష్ చేస్తే స్క్రీన్ని మనకి ఏమొస్తుంది, ఇప్పుడు మనం ఏదైతే చేంజ్ చేసామో అది చేంజ్ అయిందా లేదా. ఇంత సింపుల్గా మనము వితిన్ 10 minutesలోనే మనము ఈజీగా యూట్యూబ్ బ్యానర్ని సెట్ చేసుకోవచ్చు. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సో దట్ అందరికీ షేర్ అవుతుంది. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.